జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంట్లో ఉండగా మేఘన వాళ్ళ బామ్మ ఇద్దరు వచ్చేస్తారు కదా. వాళ్ళు రాగానే నిషి నవ్వుకుంటూ వైజయంతి వాళ్ళు వచ్చేస్తారు. మేఘనని చూసి మాట్లాడిన తర్వాత ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి, ఏంటి మళ్ళీ ఏదో చేసినట్టున్నారు అని అంటే, ఈసారి నీకు భలే ట్విస్ట్ ఇచ్చారులే అని అంటూ నిషి అంటుంది. ఇంతకు ముందులాగా నీకు మళ్ళీ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు అని అంటే, ఇంతకుముందు మీరు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో నాకు తెలియదా బామ్మ, నాకు మళ్ళీ పెళ్లి సంబంధమే వద్దు, మీకు ఒక దండం, ఆ పెళ్లి సంబంధాలు వద్దు, ఆపేయండి అని జగదాత్రి భామతో అంటుంది. అప్పుడే నిషి ఇలా అంటుంది, ఈసారి వద్దు అనటానికి నువ్వు ఏదైనా రీజన్ చూపించాలి అన్నా చూపించలేవు జగదాత్రి. అలాంటి ట్విస్ట్ ఉన్న అంటే అంత మంచి సంబంధం తీసుకొచ్చారు వాళ్ళు నీకు, నువ్వు వద్దు అనలేవు, అసలు ఒక్క రీజన్ కూడా చూపించలేవు, అంత సంబంధం తీసుకొచ్చారు అని నిషి అంటుంది. అలా అనేసరికి జగదాత్రి కేదార్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. జగదాత్రి ఇలా అంటుంది, అవునా, అలాంటి సంబంధాలేవి నాకు వద్దులే, ఈసారి వదిలేసేయండి నన్ను, ఈ సంబంధాలు గట్రా ఏమీ వద్దు నాకు అని జగదాత్రి అంటుంది. అప్పుడే బామ్మ, అలా ఎందుకంటావమ్మా, ఈసారి చూడు మంచి సంబంధం తీసుకొచ్చాను అని అంటే మేఘన కూడా అవును నవ్వుతూ అవును జగదాత్రి అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పెళ్ళికొడుకు వచ్చేసాడు అని అంటారు. కారు సౌండ్ వినిపించగానే ఇక కారులో నుంచి దిగి వస్తున్నాడని అందరూ ఎదురు చూస్తూ ఉంటే, ఇంకా రాకపోవడంతో ఎక్కడ పెళ్ళికొడుకు అని అంటే, ఇక నేను ఇక్కడ అని చెప్పి పైనుంచి వస్తూ ఉంటాడు. అందరూ అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. కేదార్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. జగదాత్రి అందరూ అలా పైకి చూసేసరికి అతను వెరైటీగా పైనుంచి వస్తూ ఉంటాడు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.